యువర్ ఆనర్, ఈ ముద్దాయి జయంతి గారిని నేరస్తురాలిగా నిర్ధారించి తగిన శిక్ష వేయవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. మీరు చెప్పిన దానికి సాక్ష్యం ఉందా డిఫెన్స్ లాయర్ గారు? ఇదిగోండి సార్, ఇతనే సాక్ష్యం. జయంతి గారిని నిర్దోషి అని నిర్ణయించలేం కనుక ఆవిడికి బెయిల్ మంజూరు చేయటమైనది. ఇది ఖచ్చితంగా భార్గవి పని. ఆ భార్గవే నా టార్గెట్. తనని ఎలాగైనా నాశనం చెయ్యాలి. చేస్తాను. నేను దొరికానే అనుకో. ఎందుకు చేసావురా అని 4 తంతారు. నేను అసలే దెబ్బలు కోర్చుకోలేను కాబట్టి వెంటనే నాకేం తెలీదు బాబోయ్, ఇదంతా నా మేనకోడలు భార్గవి చేయమంటే చేశానని చెబుతాను. నిజం అదే కదా. నా మీదకి వచ్చినప్పుడు నేనేం చేయాలమ్మా? అందుకే నన్ను కాపాడడం నీ ధర్మం. ఏంటి బెదిరిస్తున్నావా? నిన్ను బెదిరించేద్దడు వాడినమ్మా. ఏదో నాకు తెలిసి నేను చెప్పాను అంతే. చూడు మావయ్య, దొంగతనం చేసేవాడికి చావు తెలివితేటలుంటే దొంగతనం చేయించేవాడికి వాడిని తలదన్నే తెలివితేటలుంటాయి. నీకే ఇంత అతి తెలివి ఉంటే నాకింకెంత ఆలోచన ఉండాలి. ఇప్పుడు నువ్వు పోలీసులకు దొరకగానే నా పేరు చెప్తావనుకో, ఆ ఎస్ఐ నాకు ఫోన్ చేసి మీ మావయ్య ఇలా అంటున్నాడు, ఏం చేయమంటారు అని అంటాడు. నేను వెంటనే ఎంత కావాలి అని అంటాను. అంతే, మా మ్యాటర్ 1/2 నిమిషంలో సెటిల్ అయిపోతుంది. నెక్స్ట్ 1/2 నిమిషంలో నీ మ్యాటర్ ఎన్కౌంటర్లో సెటిల్ అవుతుంది. అమ్మా అద్దపచ్చైకో. నీ పేరు దేవుడైతే నా పేరు దెయ్యం. నీకంటే నా రియాక్షన్ చాలా హెవీగా ఉంటుంది. నీలాంటి వాళ్ల బెదిరింపులకి బెదిరిపోయేలా ఉంటే బిజినెస్ వదిలేసి ఎప్పుడో పారిపోయేదాన్ని. అమ్మా ఆగమ్మా, ఎందుకమ్మా అంత కోపం? నేనేదో సరదా కన్నాను. నిజానికి నాకు అలాంటి ఉద్దేశమే లేదమ్మా. మేనకోడలు కదా, జోకులేసాను. కానీ నేను మాత్రం సీరియస్ గానే చెప్పాను. అమ్మా నాకు భయంగా ఉందమ్మా. ఏదైనా తేడా వస్తే పోలీసులు కుళ్ళపడుస్తారమ్మా. అయితే వాళ్లకు దొరకకుండా నిన్ను నువ్వే కాపాడుకో. అందుకే అండర్ గ్రౌండ్ కి వెళ్ళమని చెప్పింది. కానీ అక్కడ ఫుడ్ కూడా ఇబ్బందిగా ఉందమ్మా. అయితే ఓ పని చెయ్యి. ఏంటమ్మా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండు. ఆ డ్రైవర్కి దొరకకుండా జాగ్రత్త పడు. అమ్మో, ఇది మామూలు కత్తి కాదు, 2 వైపులా పదునున్న కత్తి. తేడా వస్తే మన పీకే తెగుతుంది. అసలు మీకు ఆటో డ్రైవర్ ని తీసుకురావాలనే ఆలోచన ఎలా వచ్చిందండి? అయినా మీకు అతను ఎలా దొరికాడు? ఏది తిని సమయానికి తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించి ఎలాగోలా అమ్మని కేసు నుంచి బయటపడేలా చేశారు. లేకపోతే చెయ్యని నేరానికి అమ్మకు శిక్ష పడేది. అన్యాయం గెలవాలని చాలా ప్రయత్నం చేస్తుంది. న్యాయం కంటే ముందు పరిగెడుతుంది. చాలా యాక్టివ్గా ఉంటుంది. కానీ అసలు పోరాటం వచ్చేసరికి చతికిల పడుతుంది. చివరికి మంచితనమే గెలుస్తుంది. చందు, ఇది నేను చెప్పింది కాదు, లోకమంతా నమ్మేది. మీ అమ్మ విషయంలో కూడా అదే జరిగింది. కానీ మీకు అసలు ఆ బాక్సులు మారాయనే అనుమానం ఎలా వచ్చిందండి? ఎలా ఏముంది, ఆ బ్యాచ్ లో వచ్చిన ఫుడ్ ప్రొడక్ట్స్ లో ఎక్కడా ప్రాబ్లం రాలేదు. ఒక ఆశ్రమంలోనే అలా జరిగింది. అంటే ఆ మెటీరియల్లోనే ఏదో తేడా జరిగింది. అందుకే ఆ మెటీరియల్ తెచ్చిన డ్రైవర్ని పట్టుకున్నాను, అతనితో సాక్ష్యం చెప్పించాను. కానీ ఆ బాక్సులు మార్చింది ఎవరో కూడా తెలుసుకోవాలండి. అమ్మని ఇంత ఏడిపించిన వాళ్ళని ఇంతకింత ఏడిపించాలి. అలా చేయగలిగే అవకాశం రావాలనే కోరుకుంటున్నాను చందు. మీరు అనుకుంటే వస్తుందండి. అన్యాయంగా ఒక పసిపిల్ల ప్రాణం తీశారు. వాళ్ళని ఊరికి వదిలిపెట్టకూడదు. వాళ్ళు ఎవరో నాకు తెలియాలి. నేను వాళ్ళంతా చూస్తాను. మరీ అంత ఆవేశం వద్దు, కానీ వెళ్ళు కాఫీ పట్టుకురా. ఆ ప్రమాదానికి కారణం భార్గవి అని తెలిస్తే చందు ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో.
హలో హలో బావా. ఏయ్, నీకు చాలాసార్లు చెప్పాను, దయచేసి నన్ను బావా అని పిలవకు. ఏ నువ్వు నాకు బావవు కాదా? ఇంతకు ముందంటే ఏ సంబంధం లేదు అనుకోవచ్చు, కానీ ఇప్పుడు నాకు పార్ట్నర్వి కదా. పార్ట్నరా? లైఫ్ పార్ట్నర్వి అనలేదులే, బిజినెస్ పార్ట్నర్ అన్నాను. అసలు నీకేం కావాలి? ఎందుకు ఫోన్ చేసావు? పార్ట్నర్వి అన్నావు, సాయం కావాలి అన్నావు, సాయం తీసుకున్నావు. మీ అత్తని నిర్దోషిగా విడిపించుకున్నావు. చక్కగా నీ దారిన నువ్వు వెళ్ళావు. కనీసం నాకు థ్యాంక్స్ అయినా చెప్పకుండా వెళ్ళావు చూడు. ఇదేనా కృతజ్ఞత అంటే? నీకు కావాల్సింది థ్యాంక్స్ అంతేగా? ఓకే, థ్యాంక్ యూ. చా, ఇలా అనగానే అలా భలే చెప్పావుగా. హ్మ్? నాకు కావాల్సింది ఇలా కాదు. మరి నువ్వు నా ఇంటికి రావాలి, వచ్చి నా కళ్ళ ముందు నిలబడి నన్నే చూస్తూ ప్రేమగా థ్యాంక్ యూ అని చెప్పాలి. పిచ్చి పిచ్చిగా ఉందా? నేను రాను. పర్వాలేదు బావా, నీకు కోపం వస్తుందే, కానీ నా కోపం ఎప్పుడు చూడలేదు కదా. మీ ఇంటికొచ్చి చూపించనా? ప్లీజ్ భార్గవి, నన్ను సతాయించుకో. ఇప్పుడు నీకేం కావాలి? చెప్పాను కదా, నువ్వు రావాలి. వస్తున్నావా లేదా? నేను ఇప్పుడు రాలేను. సరే అయితే నేనే వస్తాను. ఒట్టి చేతులతో రాను, మనం వేసుకున్న అగ్రిమెంట్తో సహా వస్తాను. నాతో కలిసి బిజినెస్ చెయ్యమంటే వద్దు అని చందు అడ్డం పడింది. కానీ నువ్వు నాతో చేతులు కలిపావని బయటపడితే ఏమవుతుందో అది ఆలోచించు. అందుకే చెప్తున్నాను, నువ్వు వస్తావా, నన్ను రమ్మంటావా? నీకెక్కువ టైం లేదు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వద్దు, నేనే వస్తాను. ఎక్కడికి వస్తానంటున్నారు? అది ఫ్రెండ్ కాదు, ఆఫీస్. ఆఫీసా ఫ్రెండా? అంటే ఫ్రెండ్ ఆఫీస్ నుంచి కాల్, నేను వెళ్ళాలి. కాఫీ తాగి వెళ్ళండి. ఇప్పుడు వద్దులే చందు, నేను మళ్ళీ వచ్చి తాగుతాను, కొంచెం అర్జెంట్. హలో జయంతి, ఎందుకు ఫోన్ చేశా? నీతో మాట్లాడాలనిపించింది. నాతోనా? ఏం మాట్లాడతావు? మన మధ్య మాట్లాడుకోవడానికి ఏం మిగిలింది? ఆవేశపడక జయంతి, కాస్త నేను చెప్పేది విను. ఎవరు ఎన్ని నిందలు వేసినా కోర్టు నీకు న్యాయం చేసింది. మంచితనానికి ఎప్పుడు అన్యాయం జరగదు. రాజశేఖరం గారి పెంపకంలో పెరిగిన మనిషి తప్పు చేయదు అని అందరికీ రుజువైంది. తప్పు చెయ్యదు అని కోర్టు రుజువు చేసినా ఏ కోర్టు రుజువు చేయలేని తప్పు ఒకటి చేశాను. అది ఏంటో తెలుసా? ఒక మోసగాడిని నమ్మి తాళి కట్టించుకోవడం. ఒక మోసగాడిని నమ్మి తాళి కట్టించుకోవడం, అది నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు. సరిదిద్దుకోవటానికి అవకాశం కూడా లేని తప్పు. ఎందుకు జయంతి అలా మాట్లాడుతావు? ఎందుకా? నన్ను నాశనం చేయటానికి నువ్వు నీ కూతురుతో కలిసి ఇంత నాటకం ఆడావు. నాకు శిక్ష పడితే సంతోషించాలి అనుకున్నావు.
అదృష్టవశాత్తు నేను కేసు నుంచి బయటపడేసరికి ఏమీ తెలియని అమాయకుడిలా ఫోన్ చేసి నన్ను అభినందిస్తూ మాట్లాడుతున్నావు. ఇది నీకు పుట్టిన బుద్ధా లేక నీ వెనకుండి నీ కూతురు ఆడిస్తుందా? జయంతి, నువ్వు అనవసరంగా పొరపాటు పడుతున్నావు. అవును, పొరపాటే పడ్డాను. ఒక్కసారి కాదు, నీ విషయంలో చాలా సార్లు పొరపాటు పడ్డాను. నువ్వు మంచి మనిషివేనని పొరపాటు పడి తాళి కట్టించుకున్నాను. నువ్వు మరో ఆడదానికి అన్యాయం చేసే మనిషివి కాదు అని నమ్మి పొరపాటు చేశాను. డబ్బు హోదా కోసం కన్న బిడ్డని కట్టుకున్న భార్యని కూడా మోసం చేయగల మనిషివని తెలియక పొరపాటు చేశాను. నీ మాటలకి పడిపోవటానికి, నీ ఓదార్పులు అభినందనలు విని జరిగింది మొత్తం మర్చిపోయి ఎవండి అని ఆప్యాయంగా పలకరించటానికి నేను ఇదివరకటి జయంతిని కాదు మిస్టర్ కృష్ణప్రసాద్. నిజమే జయంతి, నువ్వు ఇదివరకటి జయంతివి కావు. ఏంటి వెటకారమా? నువ్వు ఏమైనా అనుకో, నేను మాత్రం నిజంగానే నేను అభినందించాలని ఫోన్ చేశాను జయంతి. నాకు నీ అభినందనలేం అవసరం లేదు. ఎప్పుడైతే నువ్వు భార్గవికి తండ్రి అని ప్రూవ్ అయిందో అప్పుడే మన బంధం తెగిపోయింది. ఎప్పుడైతే సిగ్గు శరం వదిలేసి భార్గవి పంచన చేరి నాకు ద్రోహం చేయాలని చూసావో అప్పుడు పూర్తిగా మన బంధం తెగిపోయింది. దయచేసి నాకు ఇంకొకసారి ఫోన్ చేయకు. జయంతి, ఏంటి ఎవరికో ఫోన్ చేస్తున్నారు? అడుగుతుంది తమర్నేనండి. ఎవరికి ఫోన్ చేస్తున్నారు అని అడుగుతున్నాను. జయంతికి చేశాను. ఓ, భార్యని మర్చిపోలేక ఫోన్ చేశారన్నమాట. వెరీ గుడ్. భార్యని మర్చిపోలేకపోతున్నారా లేక ఏదో ఒక రకంగా మళ్ళీ తనకు దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నారా? మరీ ఎంత ప్రేమ భార్య అంటే? వయస్సు మీద పడిన తమరికింకా భార్గవి, చాలా అసహ్యంగా మాట్లాడుతున్నావు. అసహ్యమా? నువ్వు చేస్తున్న పనుల కంటే అసహ్యంగా మాట్లాడుతున్నానా? హ, ఏ ఉన్నట్టుండి భార్య మీద అంత ప్రేమ పుట్టుకొచ్చింది? హ, నిన్ను కాదు అని వెళ్ళిన నీ భార్య పిలుపు కోసం పిచ్చివాళ్లాగా ఎదురు చూస్తున్నావే, మరి నిన్నే లోకం అనుకొని పిచ్చిదానిలాగా ఎదురు చూసిన నా తల్లిని ఏ రోజైనా ఇలా తలుచుకున్నావా? నువ్వలా తలుచుకుని ఉండుంటే ఈ రోజు నా తల్లి నాకు ప్రాణాలతో మిగిలిండేది కదా. మరి మా అమ్మని ఎందుకు కలవలేదు? ఎందుకు తన మొహం చూడలేదు? హ, నీకు మోజు తీరిపోయేసరికి తన కర్మకు తన్ను వదిలేసిపోయావు, అంతేగా? భార్గవి, నీకిప్పుడేం చెప్పినా అర్థం కాదు. నేను ఎవరిని మోసం చేయలేదు. నేనే అన్ని విధాల అందరి చేతిలో మోసపోయాను. హ? నువ్వు మోసపోయావా? హ, నీలాంటి మనిషి కూడా మోసపోతారా? నన్ను నేను మోసం చేసుకోబట్టే ఈరోజు అందరి దృష్టిలో ఒక మోసగాడిగా నిలబడ్డాను. వద్దు, ఈ కబుర్లు నాకు చెప్పకు. నీ మాటలు వినడానికి, నిన్ను నమ్మడానికి నేను మా అమ్మ లాంటి అమాయకురాల్ని కాదు. ఇంకొకసారి ఆ జయంతికి ఫోన్ చేయడానికి వీల్లేదు. మా అమ్మని ఎలా నిర్దాక్షిణ్యంగా వదిలేశావో ఆ జయంతిని కూడా అలాగే వదిలేయాలి.
కళ్ళు కనిపించట్లేదా? సారీ సార్, చూడలేదు. నేను చెప్పేది కూడా అదే, కాస్త చూసుకొని వెళ్ళు. అసలు మనం ఎందుకు భయపడాలి? అయినా వాడు మనల్ని చూసి గుర్తుపెట్టాలి కదా. వాడు మనల్ని చూసినప్పుడు కదా. కళ్ళు కనిపించట్లేదా? దొన్నపోతలా ఒళ్ళు పెంచావు. ఆ మాత్రం చూసుకొని నడవలేవా? సారీ సార్. ఆగు. ఏంటా నీ బోడీ సారీ? ఇక్కడ పెద్ద మనిషి నేను మాట్లాడుతుంటే ఈడేంటి ఇక్కడ? మీదేం తప్పలేదు, మీరు వెళ్ళండి. ఎక్కడికి వెళ్తావు? నువ్వు ఆ రోజు బండి ఆపించి బండిలో బాక్సులు మార్చింది నువ్వే కదూ? అది నేను కాదు, ఇంకెవరో. నాకు బాగా తెలుసు, అది నువ్వే. ఆగరా, ఆగరా, ఆగు, ఆగరా. అమ్మా, ఆగరా. ఇప్పుడు ఏం చేయాలబ్బా? అన్నా ఏం చేస్తున్నావన్నా? ఇవాళ అత్తాపూర్లో మేస్త్రి పని చెప్పిండన్నా. సరే అన్న, ఉంటానా? ఎవరైనా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? పని చేసుకునే వాడికి ఫోన్ ఎందుకు రా? డవ్వే, పని చూసుకో. ఎక్కడికి వెళ్ళాడు? సార్, ఇక్కడ నల్లగా దున్నపోతులని మనిషి కూడా వచ్చాడు, మీరు చూసారా? దున్నపోతలా ఉన్న మనిషిని అయితే నేను చూడలేదు, కానీ చక్కగా నల్లంగా అందంగా ఉన్న మనిషిని చూశాను. ఇదిగో ఇటు వెళ్ళాడు. వాడు నీకు అందంగా కనిపించడం ఏంటి? పిచ్చోడా, ఆ అందగాన్ని నేనేరా. నీలాంటి వాళ్ళు ఎంతమందిని బురిడి కొట్టించుంటాను. నువ్వు ఒక లెక్క. ఏంటి, నేను నల్లగా దున్నపోతలా ఉన్నానా? ఇదేంటబ్బా, మొహం మండుతున్నట్టుంది. సున్నం కదా. పాప చనిపోవటానికి కారణం ఈ జయంతే. ఇదిగోండి సార్, ఇతనే సాక్ష్యం. అమ్మా, అమ్మా, ఎందుకంత దిగులుగా ఉన్నారు? పోయిన చిన్ని గురించేనా? ఏం చేస్తామమ్మా, మనకు ప్రాప్తం ఎంతవరకో అంతవరకే అనుకోవాలి. ఏ తల్లి కన్న బిడ్డో ఆ పాపకి మీ ప్రేమ అంతవరకే అందించమని భగవంతుడు రాసిపెట్టాడు. అలా జరిగిపోయింది. మీరు తొందరగా మామూలు మనిషి కావాలమ్మా.
మీరొక్కరు దిగులు పడితే మీ గురించి మిగతా పిల్లలందరూ దిగులు పడతారు. పెద్దమ్మ దిగులు పడుతుంది అందుకు కాదు. పాప పోయిన బాధ కంటే అనవసరంగా జయంతమ్మని నానా మాటలు అన్నాననే బాధ బాగా ఎక్కువగా ఉంది. అవును కదా పెద్దమ్మా? నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ మనసు నాకు బాగా తెలుసు పెద్దమ్మా. నువ్వు బాధపడుతుంది అమ్మ గురించే కదూ? అవును చందు, పాప పోయింది అన్న బాధ తట్టుకోలేక తనని ఏదేదో అనేశాను. కానీ చాలా మాటలు అనేసావు పెద్దమ్మా. అమ్మ చాలా బాధపడి ఉంటుంది. అమ్మ ఎవరికైనా మంచి చేసే మనిషి కానీ చెడు చేసే మనిషి కాదు. తెలుసమ్మా, పాపం తనొచ్చి నా దగ్గర చాలా చెప్పింది. పిల్లల్ని నేనెందుకు చంపుతానని ఏడ్చింది. కానీ నేనే వినలేదు. చాలా అనేశాను. తనని కోర్టుకి లాగాను. అందరి ముందు నిలబడి నేనే మీ అమ్మకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాను. అక్క అని ఆప్యాయంగా పిలిచే మనిషిని నలుగురిలోనూ హంతకురాలు అన్నాను. మీరు కావాలని అన్నది కాదమ్మా. ఇక్కడున్న ప్రతి బిడ్డను మీ సొంత బిడ్డలానే చూసుకుంటున్నారు. వాళ్ళకేపాటి చిన్ని కష్టం వచ్చినా, ఒక్క పూట ఎవరైనా అన్నం తినకపోయినా మీ మనసు ఆగదు. అలాంటిది ఏకంగా ఒక బిడ్డ చనిపోతే బాధుండదా? ఎంత బాధున్నా నాకంటూ ఒక ఆలోచన ఉండాలి కదా భానుమతి. ఎవరి గురించి మాట్లాడుతున్నాను, ఎవరిని నిందిస్తున్నాను అని ఆలోచించాల్సింది. ఒక్కసారిగా పిల్లలందరూ అలా అయిపోయేసరికి నా కాళ్ళు చేతులు ఆడలేదు. ఎవరిని ఏమనాలో తెలియలేదు. ఆవేశం వచ్చినప్పుడే మనిషి వివేకం కోల్పోతాడు అని నిజంగానే నేను వివేకం కోల్పోయాను.